దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు బి అశోక్ కుమార్. నేను పుట్టుకతో హిందూ కుటుంబంలో జన్మించాను. హిందూ కుటుంబంలో జన్మించిన నేను ఏ విధంగా క్రైస్తవుడనయ్యానో మరి నా సాక్ష్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చెప్పాను కదా, నా పేరు బి అశోక్ కుమార్. మరి నేను హిందూ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రుల పేర్లు ఆంజనేయులు, మా అమ్మ పేరు అనసూయమ్మ. మేము మా తల్లిదండ్రులకు 6 అందులో నేను 4వ వాడిని. 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. నేను 2వ కుమారుణ్ణి, వరుసలో 4వ వాడిని. నేను బీఎస్సీ బీఈడి చదివాను. నేను హిందూ కుటుంబంలో జన్మించినాను కనుక నా తల్లిదండ్రులు ఏ దేవతలను దేవుళ్ళను పూజిస్తున్నారో వాటి యందు నేను బహు ఆసక్తి కలిగి ఉంటుంది. అనగా నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మరి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. మా ఇంట్లో ఒక పెళ్ళి కానీ ఏదైనా శుభకార్యం కానీ జరగాలంటే ఆ యొక్క కరుణు పెళ్ళి మార్గంలో ఉన్న ఎల్లమ్మకు ఒక పొట్టేలు కానీ బలి ఇచ్చేవాళ్ళం. కాబట్టి నేను హిందూ మతం యందు ఎంతో ఆసక్తి నిష్ట కలిగి ఉంటుంది. అలాగే నేను ఎదుగుతూ ఉన్నప్పుడు అశోక్ అంటే మంచి పిల్లవాడు అనిపించుకునేవాడిని. కానీ నా అంతరంగము నా లోపల చెడిపోయి ఉండేది. అనగా అబద్ధాలు ఆడేవాడిని, అలా చిన్న చిన్న మోసాలు అలా చేసేవాడిని. కానీ పైకి మాత్రం అశోక్ చాలా మంచి పిల్లవాడు అని అనేవారు. అలాగే నేను చదువులో కూడా యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడిని. ఇలాగ జరుగుతున్నప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ వరకు కూడా అందరూ సాధారణం ఎలాగుంటారో అందరిలాంటి యవనస్తుల్లాగానే ఉన్నాను. టీవీలు చూడడం, సినిమాలు చూడడం, అబద్ధాలు ఆడడం, ఎగ్జామ్స్ కాఫీ కొట్టి రాయడం, ఇలాగ ఉండేవాడిని. ఇంకా నాకంటే ఎవరైనా ఇంకా ఎక్కువ చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఇంకా నేను చూసి నేను వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నానే అని బాధపడేవాడిని. ఎందుకంటే అలా ఎవరైతే ఎక్కువ చెడ్డ పనులు చేస్తుంటారో వాళ్ళే హీరోయిజం అని అప్పుడు అలా అనుకునేవాడిని. ఇలాగ డిగ్రీ చదువుతున్నప్పుడు నా జీవితంలో ఏం జరిగిందంటే, నేను నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను. అలాగే అదే కాలేజీలో మరి చాలామంది జాయిన్ అయ్యారు. అందులో మునేశ్వర గౌడ్ అనే ఒక వ్యక్తి కూడా జాయిన్ అయ్యాడు. మరి ఈ మునేశ్వర గౌడ్ కాలేజీకి వచ్చేటప్పుడు అతని చేతిలో కృత నిబంధన గ్రంథం అనగా బైబిల్ కానీ లేకపోతే ఏదైనా క్రైస్తవ్యానికి సంబంధించిన పుస్తకాలు కానీ తీసుకొని వచ్చేవాడు. నేను చూసి ఇతను మరి హిందూ అయి ఉండి మరి ఎందుకు యేసుప్రభు పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నాడని అతనితో మాట్లాడినప్పుడు అతను నేను యేసుప్రభు నమ్ముకున్నాను అని చెప్పిన. మరి నేనైతే చాలా ఆశ్చర్యపోయినాను. నువ్వు హిందూ అయి ఉండి యేసుప్రభు నమ్ముకోవడం ఏంది అని అతనితో అనేక సార్లు వాదం పెట్టుకునేవాడిని, అనగా డిస్కస్ చేసేవాడిని. మరి అతను ఏవేవో చెప్పేవాడు యేసుప్రభు గురించి, కానీ నాకు అర్థమయ్యేది కాదు. అతను పలుమార్లు చెప్పేవాడు యేసుప్రభు నీ పాపాలను క్షమిస్తాడు, అది ఇదని చెప్పేవాడు. కానీ నాకు అర్థమయ్యేది కాదు. నేను ఇలా అనుకునేవాడిని, ఎలా క్షమిస్తాడు యేసుప్రభు పాపాలు? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తాడు, వచ్చి క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడా అనుకునేవాడిని. ఒక వ్యక్తి నరహత్య చేస్తాడు, క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడా అని నేను అనుకునేవాడిని. ఏమో వీళ్ళు ఇలాగ మతం చెప్తా ఉన్నారు, నేను అతనితో చెప్పేవాడిని అనమాట. మాకైతే రాముడు, కృష్ణుడు, మా దేవుడు మాకున్నారు, మేము మా దేవుని మొక్కుతామని చెప్పేవాడిని. అతను చెప్పే మాటలు నాకు అర్థం కాలేదు. కానీ అతని ప్రవర్తన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అతను నాలా లేడు, నా ఇతర స్నేహితుల వల్లే కూడా లేడు. ఎందుకంటే మేము డిగ్రీలో కాలేజీలో నుంచి క్లాస్ మధ్యలోనే వెళ్ళిపోయే వాళ్ళం. బయటికి వెళ్ళి ఆడపిల్లల గురించి, సినిమాల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా నా స్నేహితులైతే మందు కూడా తాగేవాళ్ళు. మరి రకరకాలుగా మేము ఉండేవాళ్ళం. కానీ అతను మాత్రము మునేశ్వర్ కూడా అలాగా లేడు. అతని పని ఎంతో అంతవరకే, చాలా మర్యాదగా ఉండేవాడు. క్లాసులో వచ్చి కూర్చుని తన పని తాను చూసుకుని వెళ్ళాడు. అన్ని విషయాలు కాదు కానీ కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఒక రోజున నేను నా స్నేహితులు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే ఆ యొక్క గోడ మీద వాల్ పోస్టర్ కనపడినప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు అన్నాడు, అశోక్ నువ్వు సినిమా చూడకూడదు, వాల్ పోస్టర్ కూడా చూడకూడదు అని చెప్పిన. నేను అన్నాను, ఏంది గౌడు సినిమా చూడకూడదు, వాల్ పోస్టర్ కూడా చూడకూడదా, ఎందుకు అన్నాను. ఎందుకు అని అడిగాను. అప్పుడు మునేశ్వర గౌడ్ నాతో చెప్పాడు, ఇదిగో సినిమా చూసినప్పుడు సినిమాలో ఉన్న హీరోయిన్స్ను, ఆడవాళ్ళను నీవు తప్పుడు చూపులతో చూస్తావు కదా అని అడిగాను. నా మనసులో నేను అవును అనుకున్నాను. నువ్వు ఎప్పుడైతే తప్పుడు చూపులు చూస్తావో ఇంటికి వచ్చిన తర్వాత అదే దృష్టితో అదే చూపుతో ఇంట్లో వాళ్ళని కూడా చూస్తావు కదా అని అడిగాను. అయితే అతనికి సమాధానం చెప్పలేదు. కానీ నా మనసులో కరెక్టే కదా అనిపించింది. ఇంకా ఎగ్జామ్స్ మేము ఎలాగైనా పాస్ అయ్యేవాళ్ళం, చదివేవాళ్ళం, కాఫీ కొట్టి కూడా రాసేవాళ్ళం, అలాగ జరుగుతుండేది. ఒక రోజున చెప్పాడు నాతో, అశోక్ ఎగ్జామ్ కాఫీ కొట్టి రాయకూడదు అని చెప్పాను.
ఎందుకు కాపీ కొట్టి రాయకూడదు అని అడిగాను. నువ్వు ఇప్పుడు కాపీ కొట్టి కనుక రాస్తే డిగ్రీ పాస్ అవుతావు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వు ఉద్యోగం సంపాదించలేవు. అదే కాపీ కొట్టకుండా సొంత కష్టపడి రాసినావు అనుకో, అప్పుడు అందులో కూడా కష్టపడి చదివి పాస్ అవుతావు అని చెప్పాడు. ఒకవేళ నువ్వు కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయినా ఉద్యోగం సంపాదించలేవు, ఏ పనికి రాకుండా నీ జీవితం అర్థమైపోతుంది అని చెప్పాడు. అతను చెప్పే దేవుని సంబంధ విషయాలు నాకు అర్థం కాలేదు, కానీ ఇలాగ అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పే ప్రతి విషయం కూడా నన్ను ఆకర్షిస్తూ ఉండేది. ఎందుకు ఇతను ప్రత్యేకంగా ఉన్నాడు, మా మాదిరి లేడే అని నా మనసులో అదే ఆలోచనలు వస్తూ ఉండేది. అతను వేరే ఊరి వ్యక్తి కనుక అతనికి స్కాలర్షిప్ వచ్చింది. అయితే స్కాలర్షిప్ ఇచ్చే క్లర్క్ మునేశ్వర్ గౌడ్ని పిలిపించి, బాబు నీకు కొంచెం డేస్ తక్కువైనాయి, నువ్వు డాక్టర్ కాడికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటారా, నీకు స్కాలర్షిప్ ఇస్తాను అని చెప్పాడు. కానీ మునేశ్వర గౌడ్ ఏమన్నాడంటే, సార్ నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను కాలేజీకి రాలేదు కదా, కొన్ని డేస్ తక్కువైంది కదా, అమౌంట్ కట్ చేసి నాకు ఇవ్వండి అని క్లర్క్ని అడిగారు. ఆ క్లర్క్ సార్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎవరైనా సరే మరి కాలేజీకి ఎప్పుడు రాకపోయినా స్కాలర్షిప్ వచ్చిందంటే వెళ్ళి ఒక 50 రూపాయలు ఇస్తే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు, తీసుకొచ్చి డబ్బులు తీసుకునేవాళ్ళు. కానీ ఇతను మాత్రం నేలాగా తప్పు చేయను, నాకు న్యాయంగా ఎంత రావాలో అంతనే ఇవ్వండి అన్నాడు. ఇది క్లర్క్ సార్కు ఆశ్చర్యమే, నాకు కూడా ఆశ్చర్యం వేసింది. వీడు డబ్బులు ఇస్తే తీసుకోకున్నాడు అనుకునేవాడు. ఈ విధంగా మునేశ్వర గౌడ్ యొక్క ప్రవర్తన, అతని మాటలు నన్ను ఎంతగానో ఆలోచింపజేసినాయి, ప్రభావితం చేసినాయి. నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, భక్తులు ఎవరో తెలియదు, కానీ ఈ వ్యక్తి చూసి ఆశ్చర్యపోతున్నాను. ఒక హిందువై ఉండి ఇంతలా క్రైస్తవ్యం, ఇంతలా ఇతను యేసుప్రభు నమ్మినాడే అనుకున్నామని. నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు చెప్పేవాడిని, అరే ఒకడున్నారా, వాడు మునేశ్వర గౌడ్ అని ఒకడున్నాడు మా కాలేజీలో, వాడు యేసుప్రభు నమ్ముకున్నాడు, మరీ ఎక్కువ చేస్తున్నారా అనుకున్నామని. ఈ విధంగా డిగ్రీ మొదటి సంవత్సరం అంతా గడిచిపోయింది. మరి 2వ సంవత్సరము 4 నెలలు గడిచిపోయినాయి. అతని ప్రవర్తన ఆలోచింపజేసింది. నేను డిగ్రీ మొదటి సంవత్సరం ఫెయిల్ అయినాను. తర్వాత 2వ సంవత్సరంలో ఇక్కడ నుంచి బాగా చదువుకోవాలని అనుకున్నాను. మరి బాగా చదువుకోవాలంటే ఖచ్చితంగా నేను దైవభక్తి కలిగి ఉండాలి, మునేశ్వర గౌడ్ మాదిరి అనుకున్నాను. అలాగే దైవభక్తి కలిగి ఉండాలంటే నేను హిందువును కాబట్టి మరి మాకు సంబంధించింది ఏదైనా ఉంటుందా అనుకుంటే నందికొట్కూరులో అప్పట్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని ఒక సంస్థ ఉండేది. నేను ఆ సంస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అక్కడ తెల్ల చీర కట్టుకున్నటువంటి స్త్రీలు ఉంటారు, వాళ్ళు పైన కూర్చొని మరి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ బోధన కూడా విన్నాను. వాళ్ళ బోధన విన్నాను కానీ మరి నాకు ఎటువంటి ఆశ్చర్యం అనిపించలేదు. ఆ తర్వాత ఇలా అనుకున్నాను, నేను మునేశ్వర గౌడ్ను చూస్తున్నాను కాబట్టి అసలు చర్చిలో ఏమి చెప్తారు, చర్చిలో ఏమి జరుగుతుంది, యేసు ప్రభు నిజంగా దేవుడా కాదా అని తెలుసుకోవాలని నాలో ఒక బలమైన ప్రేరేపణ వచ్చింది. సరే వెళ్దాం చర్చికి, చూద్దాం చర్చిలో ఏం చెప్తున్నారో ఏమో అనుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత శనివారం దినమున నేను నందికొట్కూరులో ఉన్న కోటలో ఉన్న ఆంజనేయుని గుడికి వెళ్ళాను. ఎందుకంటే మా ఇంటి దేవుడు ఆంజనేయుడే కాబట్టి అక్కడ ఆంజనేయుని గుడికి వెళ్ళి ఆ గుడిలో నేను మొక్కుకున్నాను. ఏమని మొక్కానంటే, దేవా 1 నెల వరకు నీ గుడికి రాను, 1 నెల వరకు చర్చికి వెళ్తాను, 1 నెల తర్వాత నేను దగ్గరికి వస్తానని అక్కడ ఆ విగ్రహానికి నేను మొక్కుకొని అక్కడ నుంచి వచ్చేసి సోమవారం దినమున నేను మునేశ్వర గౌడ్తో చెప్పాను, గౌడు నన్ను చర్చికి తీసుకెళ్ళు, నువ్వు పోతుంటావు కదా అక్కడికి తీసుకెళ్ళు అని అడిగాను. ఎందుకంటే నేను 1 నెల రోజులు వెళ్ళి చూద్దాం అనుకున్నాను. అలాగే గౌడు నన్ను చర్చికి తీసుకెళ్ళాడు. అయితే ఆయన ఒక చర్చ్ అంటూ లేదు, కానీ ఒక ఇంట్లో అతను ప్రార్థన ఏర్పాటు చేసేవాడు ఆ పాస్టర్ గారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు నాతో కొన్ని విషయాలు మాట్లాడినారు. అలాగ మాట్లాడిన తర్వాత, తమ్ముడు అశోక్, నీ పాపాలు నువ్వు ఒప్పుకో అని చెప్పాడు. అంటే నేను పాపం అంటే ఏమని ప్రశ్నించలేదు. సరే ఒప్పుకుందాం అని చెప్పాడు కదా, మరి సిగరెట్ తాగడం పాపమే, అబద్ధం ఆడడం పాపమే కదా, కాఫీ కొట్టడం పాపమే కదా అని ఎగ్జామ్స్ నేను వెళ్ళి మోకరించి, నాకు యేసు ప్రభువా నేను ఇలాగ పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని నేను ప్రార్థన చేశాను. మరి అదే వారంలో బుధవారం రోజు ఉపవాస ప్రార్థన ఉండేది. సరే సోమవారం అయిపోయింది, 1 మంత్ టైం పెట్టుకున్నాను కాబట్టి మరి బుధవారం ఉపవాస ప్రార్థనకు వెళ్ళాను. సాయంకాలం ఉపవాస ప్రార్థన ఉంటుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళాను, ప్రార్థనలో కూర్చున్నాను. అక్కడ కొద్దిమందే ఉండేవాళ్ళు, ఒక 15 నుంచి 20 మంది వరకే ఉండేవాళ్ళు. నేను అక్కడ ఉన్నాను. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెబుతూ, నువ్వు నిజంగా దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలా అని చెప్పాను. నేను కూడా ప్రభువా నా ప్రార్థనకు జవాబు ఇవ్వు అని చెప్పి మరి మళ్ళా ఒకసారి ప్రభువా నా పాపాలను క్షమించని నాకు గుర్తున్న పాపాలను ఒప్పుకొని మరి ఇంటికి వచ్చాను. ఆ రోజు భోజనం చేయకుండా పడుకున్నాను.
అయితే ఆశ్చర్యకరంగా ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించారు. యేసు ప్రభువారు నా హృదయాన్ని నాకు చూపిస్తున్నారు. అనగా ఒక గది నాకు కనపడుతుంది. ఆ గది డోర్ ఒక వ్యక్తి ఓపెన్ చేశాడు. ఆ గది లోపల అన్ని పందులు ఉన్నాయి. ఆ పందులన్నీ కూడా నా లో నుంచి బయటికి వెళ్ళాయి. ఆ కళ వచ్చిన తర్వాత ఉదయం లేచినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నా జీవితంలో ఒక మార్పు జరిగింది. అంతవరకు నేను పాపం చేస్తూ ఉండేవాడిని. ఇంకా ఎక్కువ పాపం చేయలేకపోతున్నానే, వాళ్ళ మాదిరి లేనని అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే నా హృదయంలో నుంచి ఆ పందులన్నీ తీసేసినాడు, అనగా అపవిత్రత తీసేసినాడు దేవుడు, నాకు పరిశుద్ధంగా జీవించాలి అని ఒక ఆలోచన పుట్టింది. నా స్నేహితుడు ఇచ్చినటువంటి కొత్త నిబంధన గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాను. ప్రతి ఒక్క ఆదివారం అలాగే ఉపవాస ప్రార్థనప్పుడు చర్చికి పోవడం కూడా మొదలుపెట్టాను. మళ్ళీ వెళ్తున్నప్పుడు మరి ఒక దినమున ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేశాను. ఆ దినమున మరి నేను ఎందుకైతే చర్చికి వెళ్ళానో, యేసుప్రభు దేవుడా కాదా తెలుసుకుందామని చర్చికి వెళ్ళాను. మరి ఆ దినమున కూడా ఒక కళ నాకు వచ్చింది. ఆ కళలో ఆకాశం అంతా దేవుడు 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 అని రాయబడి ఉంది. నేను ఆ కళ వచ్చింది. అప్పుడు అనుకున్నాను, మరి యేసుప్రభువే దేవుడు, ఆయన నాకు తానే దేవుడని తెలియజేశారని నమ్మినాను. ఆయన చర్చికి వెళ్తూ మరి బైబిల్ చదువుకుంటూ కాలేజీకి వెళ్తూ అలాగే చర్చికి వెళ్తూ ఇలాగా నేను ఉండేవాడిని. అలాగ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కొత్త నిబంధన గ్రంథం అంతా పూర్తి చేశాను. అలాగ పూర్తి చేసినప్పుడు నాకు ఏమర్థమైందంటే నేను ఘోరమైన పాపిని అని నాకు అర్థమైంది. దేవుడు అంటే ఆయన భూమిని, ఆకాశమును, మహాసముద్రములను, అందులో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు దేవుడు. ఆయనను ఏ బంగారముతో కానీ, వెండితో కానీ, మరి రాయితో కానీ చేసిన ఏ విగ్రహంతో కూడా పోల్చకూడదు. ఆ దేవుడు సర్వశక్తిమంతుడే ఉన్నాడు. సమస్తమును సృష్టించిన వాడు నేను గ్రహించి విగ్రహారాధన తప్పని నేను గ్రహించగలిగాను. అలాగే యేసుప్రభు నిజమైన దేవుడని కూడా గ్రహించగలిగాను. అంత మాత్రమే కాదు, నేను ఘోరమైన పాపిని, పైకి బాగున్నాను కానీ నా హృదయం అంతా చెడుతనంతో నిండిపోయిందని కూడా గ్రహించగలిగాను. ఎందుకంటే బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ఏమని చెప్పిందంటే, మన హృదయంలో నుంచే దురాలోచనలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, దేవదూషణ, అహంభావము, అహంకారం ఇవన్నీ హృదయంలో ఉంటాయని, మరి అవే మనిషిని అపవిత్రపరుస్తాయని మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగే నేను దేవుని సేవకులు చెప్తున్నప్పుడు ఆ విషయాలను గ్రహించి నేను ఘోరమైన పాపిని, పాప స్వభావం గల వ్యక్తిని, నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోతానని నేను అర్థం చేసుకున్నాను. అయితే నన్ను నరకం తప్పించడానికే దేవాది దేవుడైన యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని, మరి ఆయన కన్య గర్భంలో జన్మించాడని, ఆయన జన్మ పరిశుద్ధమైనదని, ఆయన ఈ లోకంలో 33 సంవత్సరంలో జీవించాడు, మరి ఆయన జీవితం అంతా పరిశుద్ధమైనదని నేను గ్రహించగలిగాను. వాక్యం ద్వారా గ్రహించగలిగాను. అంత మాత్రమే కాదు, మరి యేసు ప్రభువారు నా స్థానంలో నాకు బదులుగా నా పాపములన్నీ తన మీద వేసుకొని నాకు రావలసిన యావత్తు శిక్ష ఆయన భరించాడని, నా కొరకే ఆయన శిలువ మరణం పొందాడని, నా కొరకే దెబ్బలు తిని గాయపరచబడ్డాడని, నాకు బదులుగా మరణించాడని, నా కోసమే రక్తమంతా కార్చాడని, నా కోసమే మరణించి తిరిగి లేచాడని నేను తెలుసుకోగలిగాను. ఆయన చేసిన శిలువ కార్యం ఎందు, నా పుణ్య కార్యం ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తము ద్వారా నా పాపములు కడిగివేయబడతాయని, నా పాపములు క్షమించబడతాయని నేను తెలుసుకోగలిగాను. ప్రభు అయిన దేవుని సన్నిధిలో నా పాపములన్నీ ఒప్పుకొని యేసు ప్రభు వారు నా కొరకు చేసిన ఆ శిలువ కార్యం నందు, ఆ పుణ్యకార్యం మీద నేను విశ్వాసం ఉంచినాను. ఎప్పుడైతే నేను విశ్వాసం ఉంచినానో మరి నేను ఆత్మశాంతిని, రక్షణను పొందగలిగాను. నా హృదయంలో నెమ్మది, శాంతి ఏర్పడింది. ఈ సంగతులు తెలియక ముందుకు నేను చర్చికి వెళ్తున్నా, మరి ఆ మధ్యకాలంలో నేను నరకానికి వెళ్తానేమో భయపడేవాడిని. కానీ ఎప్పుడైతే నాకు దైవిక సత్యం అర్థమైందో, ఆ సత్యం నందు నేను విశ్వాసం ఉంచానో, అప్పుడు నాకు రక్షణ కలిగింది, నాకు ఆత్మశాంతి దొరికింది. ఒక దినమున నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. చదువుతుంటే ఇంట్లో వాళ్ళు చూశారు. మా నాయన, మా అన్న చూసి, ఇంద్ర బైబిల్ చదువుతున్నామని గట్టిగా అరిచాడు. అంత మాత్రమే కాదు, ఇక పరిశుద్ధంగా జీవించాలని భక్తులు చెప్తున్నప్పుడు నేను పరిశుద్ధంగా జీవించలేనేమో, నా వల్ల కాదేమో ఈ భక్తి నేను అనుకున్నప్పుడు కూడా మరి ఒక దినమున దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడినాడు. నేను సర్వశక్తిమంతుడను అని దేవుడు నాకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రభు నన్ను బలపరిచి నన్ను చర్చికి నడిపించాడు. నేను రక్షణ పొందిన తర్వాత మరి నా కుటుంబ సభ్యులు, మా అమ్మ, మా నాయన, మా అన్న వాళ్ళు తెలుసుకొని మరి బాధపడినారు. మా నాయన, మా అన్న అయితే మరి చర్చి మీదకి వచ్చి మరి దేవుని సేవకుణ్ణి బహుగా దూషించారు. ఆయనను కొట్టడానికి ప్రయత్నము కూడా చేశారు. మరి ఇన్ని జరిగినా నేను యేసు ప్రభువును నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని తెలుసుకోగలిగినాను. ఒకప్పుడు నేను హిందూ మతంలో ఉన్నప్పుడు, మరి నేను హిందూ మతం మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ నమ్మకము
నాకు ఆత్మరక్షణ కలిగించలేదు, నేను పాపినని కూడా నాకు చెప్పలేదు, నాకు ఈ దైవిక సంగతులు బోధించలేదు. కానీ నేను ఎప్పుడైతే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచానో, ఎప్పుడైతే బైబిల్ యొక్క సత్యంని తెలుసుకున్నానో, ఇప్పుడు నాకు అర్థమైంది ఈ నమ్మకము, ఈ విశ్వాసము నాకు ఆత్మరక్షణ కలుగజేసింది. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పుడు నేను చనిపోయినా నేను నరకానికి వెళ్ళను, పరలోకానికే వెళ్తాను. కారణం యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కార్చారు సత్యాన్ని నేను గ్రహించగలను. ఈ విధంగా నేను డిగ్రీ చదువుతున్నప్పుడు క్రైస్తవుడనయ్యాను. మన క్రైస్తవుడనేప్పటి నుంచి నేటి వరకు కూడా యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి ఉన్నాను. మరి ఇంతవరకు విశ్వాసంలో ప్రభు నన్ను కొనసాగిస్తూ వచ్చాడు. మరి ప్రభువు అన్ని విషయంలో నాకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నేను మత మార్పిడి చెందలేదు. ఎందుకంటే నేను మతాన్ని మార్చుకోలేదు, నా నమ్మకాన్ని మాత్రమే మార్చుకున్నాను. నేను గతంలో కలిగి ఉన్న నమ్మకము నాకు ఆత్మరక్షణ కలిగించలేదు, కానీ నేను ఇప్పుడు యేసు ప్రభు నుండి కలిగి ఉన్న విశ్వాసము, నమ్మకము నాకు ఆత్మరక్షణ కలిగించింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నేను ఏం తెలుసుకున్నానంటే, మంచి పనుల ద్వారా ఏ మనిషి రక్షించబడలేడు అని తెలుసుకున్నాను. దాన ధర్మాల ద్వారా, మరి మంచి పనులు చేయడం ద్వారా, మరి నదులలో మునగడం ద్వారా, వివిధ రకాల కార్యముల ద్వారా ఏ మనిషి రక్షణ పొందలేడు అని తెలుసుకోగలిగాను. ఎందుకంటే పాప స్వభావం కలిగిన మనిషి ఏమి చేసినా అది పాపమే. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యములందు విశ్వాసం ఉంచితేనే రక్షణ అని తెలుసుకొని ఆయనది విశ్వాసం ఉంచి నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నేను దేవుని బిడ్డగా మరి ఆయన పరిచర్యలో కూడా కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. దేవుడు మరి నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవుడే నా వంటి పాపిని వెదకి రక్షించినాడు, నిన్ను కూడా వెదకి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి యేసు ప్రభువు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి రాడు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి పరలోకానికి మార్గము యేసు ప్రభువే ఉన్నా, ఆయన నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. నా జీవితం అంతా పాపంతో నిండి ఉన్న స్థితిలో మరి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నాను. నా తల్లిదండ్రులు కానీ, నా స్నేహితులు కానీ ఎవరు కూడా చేయలేని గొప్ప కార్యమును యేసు ప్రభువు నా జీవితంలో జరిగించాడు. యేసు ప్రభువు నా వంటి పాపిని ప్రేమించి నన్ను ఆయన రక్తంతో కడిగి పాపం నుంచి విడిపించి నన్ను నీతిమంతునిగా మార్చాడు. ఒకప్పుడు నేను తప్పుగా అనుకున్నాను. ఏమనుకున్నానంటే, మరి మీరు పాపాలు ఒప్పుకుంటారు, మళ్ళీ పాపం చేస్తారా అని. అయితే నాకు బైబిల్ గ్రంథం ద్వారా ఏమి దేవుడు తెలియజేశారంటే, 130వ కీర్తన 4వ వచనంలో, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఎవరి పాపాలైతే క్షమిస్తాడో, దేవుడు ఎవరినైతే రక్షిస్తాడో వాళ్ళు మళ్ళా పాపము చేయకున్నటకు దేవుడు తన దైవ భయమును వారికి అనుగ్రహిస్తాడు. ప్రియమైన వీక్షకులారా, దేవుడు నా పాపాలను క్షమించాడు, నాకు దైవ భయమును అనుగ్రహించాడు. నేను పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువే నాకు సహాయం చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మరి నేను చెబుతున్న సాక్ష్యం సత్యము కావాలంటే నువ్వు కూడా ప్రయత్నించి చూడు. మరి ఇక నా సాక్ష్యం ముగిస్తున్నప్పుడు ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి 17వ అధ్యాయము 29వ వచనం నుండి, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. కాబట్టి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమును కానీ వెండిని కానీ రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు అనే సత్యాన్ని మీరు గ్రహించండి. మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని కనుగొన్నాను, మీరు ప్రయత్నించి చూడండి, మీరు కూడా మీ జీవితంలో శాంతిని పొందుకుంటారు. ఇంతటితో మరి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. వందనాలు.